హలో హాయ్ గైస్, ఈరోజు అయితే మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చినాం. చూసాం లొకేషన్. అందరితో కొన్ని వాళ్ళు ఉంటాయి, వీళ్ళతో కొన్ని వాళ్ళు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే ఉంటుంది మనకు లోపలికి. ఇదంతా పైకి వ్యూ అనమాట. లోపలికైతే వచ్చేసినాము. మన పాత వీడియోలు కూడా ఆల్రెడీ నేను స్వర్ణగిరి పెట్టినా కానీ అంత హిట్ కాలేదు అది. ఇది మనం సెకండ్ టైం అనమాట వచ్చుడు గుడికి. ఆల్రెడీ ఫస్ట్ టైం నా దాంట్లో లోపలికైతే బయలుదేరదాం. లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. మనం నుంచింది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. వెనకాల మొత్తం అదే యాస్టీస్ తిరుపతిని దింకేసి ఇక్కడ. నేను టెంపుల్కి స్టార్టింగ్ రెనోవేషన్ అప్పుడు అప్పుడు ఇంత పబ్లిక్ లేకుడు. ఇప్పుడైతే చాలా ఫుల్ ఉన్నారు. ఇవన్నీ వచ్చేసి ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ, పెళ్ళిళ్ళు అవన్నీ చేయడానికి పబ్లిక్కి. మనం దర్శనం చేసుకుని వెళ్దామంటే పబ్లిక్ ఏమో ఫుల్ ఉన్నాడు. అప్పటిలోపల మనం బయటివి మొత్తం చూద్దాం. ఓకే, టెంపుల్ అట్రాక్షన్ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. టెంపుల్కి మెయిన్ అట్రాక్టివ్ అంటే ఇక్కడనే. లోపలికి వెళ్తే తెలుస్తుంది మీకు. టెంపుల్కి మొత్తం లుక్ అంటే జలనారాయణ స్వామిది దిక్కించి వచ్చింది ఇక్కడ. ఇట్లా మన కేరళలో ఉంటుంది, కేరళ తమిళనాడులో ఇక్కడ ఉంటుంది. ఆ లోపల కాయిన్స్ చూసిన అన్ని గనం ఉన్నాయి. ఒక బండి కొనుక్కోవచ్చు అవన్నీ కాయిన్స్ అని గమనించి అన్ని గనం కాయిన్స్ ఉన్నాయి. మొత్తం నిండిపోయినాయి కాయిన్స్ ఇక్కడ. మా ఎన్ని పైసలు ఉన్నాయి. ఇది వచ్చేసి మండే కూడా ఇంత జనాలు ఉన్నారు కదా.
స్వర్ణగిరి టెంపుల్ అనేది నేను ఆల్రెడీ నా వీడియోలో పెట్టాను. అప్పట్లో అంత అప్డేట్ లేను, AI వాయిస్ ఇచ్చి జనరేట్ చేసి పెట్టాను ఆ వీడియో. కానీ ఇప్పుడు మళ్ళీ తీయాలి వచ్చింది నేను. చలో ఒకసారి అయితే టెంపుల్ అయితే ఒక రౌండ్ వేసి వద్దాం. మనం మొత్తం చుట్టూ ఏమేమి ఉన్నాయో మొత్తం చూసాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మొత్తం టెంపుల్ అవుట్పుట్ అనమాట. ఇది బయట మొత్తం ఇట్లనే ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళాలంటే అటు ముందుకు టోకెన్ తీసుకొని వెళ్ళాలి వస్తుంది. ఇక్కడనే 3 hours టైం పడుతుందంట దర్శనానికి కూడా. అంటే ఎంత ఫేమస్ అయిందో చూడండి. ఇంత పెద్దగా ఉంది. కొన్ని వాటర్ అయితే కాదు, ఇంకా డ్రింకింగ్ వాటర్ అయితే ఫ్రీ. ముందు కనబడుతుంది పెళ్లి మండపం అన్నమాట. కింద దేవుని పెళ్ళిళ్ళు అయితే పైన మనం కూడా చేసుకోవచ్చు. వెనకాల మొత్తం చాలా హాల్స్ ఉన్నాయి. వెనకాల హాల్స్ కూడా చూద్దాం పై ఇట్లనే. ఫ్రీ దర్శనం లైన్ ఇదంతా చాలా పెద్ద లైనే ఉంది. అలా వాన పడ్డది కాబట్టి చల్లగా ఉంది, లేకుంటే మండిపోతుండే ఎండలకు. ఇది వచ్చేసి బ్యాక్ గేట్ సైడ్. అసలు ఈ పెళ్లి మండపమే చాలా పెద్ద కట్టాడు. ఇక్కడ డైలీ లంచ్ అన్నదానం ఉంటుంది మధ్యాహ్నం. ముంగట కనబడుతుంది కూడా అన్ని పెళ్లి మండపాలే స్వామిది. ఇంకా డెవలపింగ్ అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ వ్యూ ఉంది. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఓకేనా?